బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ రేపు కూడా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం ఉదయంతో ముగిసిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతుంది. ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాయంత్రం తరువాత రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత వర్షం తగ్గే ఛాన్స్ ఉందని, తెలంగాణతో పోల్చితే ఏపీలో వాన తక్కువగానే పడుతుందని తెలిపారు. ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాయంత్రం తరువాత రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత వర్షం తగ్గే ఛాన్స్ ఉందని, తెలంగాణతో పోలిస్తే ఏపీలో వాన తక్కువగానే పడుతుందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రెండు తెలుగు రాష్ట్రాలకైతే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేయగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మనం ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అతి గాలులు వీసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే అధికారులను అయితే అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా సెలవులలో ఉంటే వారిని మళ్ళీ ఆ విధిలోకి పిలవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. ఖచ్చితంగా ఒకవేళ శిథిలావస్థలో ఉన్న గృహాల్లో ఉన్నట్టయితే వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలని అధికారులను అయితే ఆదేశించారు. మనం వరంగల్, సంగారెడ్డి, అదేవిధంగా మెదకు ఈ యొక్క జిల్లాలో చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఆ ఏజెన్సీ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. అదేవిధంగా వైద్య శాఖ కూడా ఈ యొక్క అంటువ్యాధులు ప్రబలపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని వైద్య శాఖ అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. అదే తాగే నీరు కూడా కొంత కలుషితంగా లేకుండా కాగబెట్టుకొని ఆ యొక్క నీళ్లు తాగాలని అయితే వైద్య శాఖ అధికారులు అయితే ప్రజలకు సూచించారు. ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రజలకైతే జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమ మధ్యాహ్నం ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే తెలపడం జరిగింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు వర్షాలు ఉంటాయని చెప్పారు. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రధానంగా నిర్మల్, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రంగారెడ్డి, హైదరాబాదుల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే తుఫాను బీభత్సం ఉందో ఆ బీభత్సం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అధికారులందరూ కూడా అప్రమత్తం చేసేసి కామారెడ్డిలో వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కలెక్టర్లకి కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే అటు జిల్లా అధికార యంత్రాంగంతో కలెక్టర్లు, రెవెన్యూ వాళ్ళతోటి కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోటి కావచ్చు ప్రత్యేకంగా సమావేశం అవుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా సంగారెడ్డి, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడ రైతులకు కూడా సలహాలు ఇస్తా ఉన్నారు. ఎవరు కూడా పంటలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా వాళ్ళకి వివరిస్తా ఉన్నారు. దీంతో పాటు మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తా ఉన్నారు. ఎత్తైన భవనాల్లో ఉండాలని చెప్పి అత్యవసరం అయితే తప్పించి బయటికి రావద్దని చెప్పి కూడా కొన్ని మార్గదర్శకాలను అయితే జారీ చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. 48 గంటల్లో అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలో, కోస్తాంధ్రలో కూడా వర్షాలు పడతాయని చెప్తున్నారు.
శుక్రవారం సాయంత్రానికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని మాన్యం జిల్లా నవగాంలో 73 మిల్లీమీటర్ల వర్షం కూడా నమోదైనట్లుగా కూడా అధికారులు చెప్పున్నారు. విజయనగరం జిల్లా పాతగొప్పలు 68 మిల్లీమీటర్లు, మాన్యం జిల్లా సీతంపేటలో 59.7 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ కూడా కొన్ని మార్గదర్శకాలను అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అత్యవసరం అయితే తప్పించి బయటికి రావద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హైడ్రా బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఏదైనా అత్యవసరం అయితే ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. శ్రేయ, నాగకిషోర్, ఏ జిల్లాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు? నాగకిషోర్, ఇక్కడ తెలంగాణలో వచ్చేసి నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కాబట్టి అక్కడ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్లతోటి కూడా సమావేశమైనట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఆ కలెక్టర్లకు కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పి అధికారులకు సెలవులు రద్దు చేసేసి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తంగా ఉంచాలని చెప్పి కూడా ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కలెక్టర్లు కూడా అటు రెవెన్యూ యంత్రాంగం తోటి, పోలీస్ యంత్రాంగం తోటి కూడా మమేకమవుతూ అక్కడ ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి, వచ్చే విపత్తును ఎలా ఎదుర్కోవాలనే అంశాల మీద కూడా రివ్యూలు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈసారి వచ్చే వరద కానీ తుఫాను బీభత్సం కానీ ఏది వచ్చినా కానీ సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందుగానే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తా ఉంది. రైతులకి కూడా సలహాలు, సూచనలు జారీ చేస్తా ప్రజలు ఎవరిని కూడా అత్యవసరం అయితే తప్పించి బయటికి రావద్దని చెప్పి కూడా ఆదేశాలను కూడా జారీ చేస్తా ఉన్నారు. దీంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి ఏదైనా ఇబ్బంది పరిస్థితులు ఏదైనా కానీ అత్యవసర పరిస్థితులు ఉన్నా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని కలెక్టరేట్ కి అనుసంధానం చేసి నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలకు ముందస్తుగానే మెసేజ్ల రూపంలో సమాచారాన్ని పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వాగులు, వంకలు భారీగా ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈతకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం వారందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అత్యవసరం అయితే తప్పించి ప్రజలు కూడా బయటికి రావద్దని చెప్పి ట్రాఫిక్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా హైదరాబాద్ ప్రజలకు కూడా ఇప్పటికే మెసేజ్ల రూపంలో కూడా అధికారులందరూ కూడా సమాచారాన్ని అందిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు ఏదైతే శనివారం రోజు చూసుకుంటే ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి మిగతా చోట్ల కొంతమేర వర్షాలు ఉంటాయని చెప్పి కూడా ఈ విపత్తుల నిర్వహణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఆదివారం రోజు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కూడా ఒక మోస్తారులో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి కూడా విపత్కర నిర్వహణ శాఖ అయితే తెలపడం జరిగింది. దీంతో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించవలసిన వ్యూహాల గురించి కూడా చెప్పడం జరిగింది. నిన్న సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపట్టడంతో అక్కడ వెళ్ళినటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద కూడా రాక్షసాల దాడి చేసిన నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, వేటకు వెళ్ళొద్దు, అత్యవసరం తప్పించి బయటికి రావద్దంటూ కూడా కోనసీమ జిల్లాలకు కూడా మెసేజ్ రూపంలో అలర్ట్స్ అయితే పంపించడం జరుగుతుంది. ఏదేమైనా కానీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వం అయితే వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి కానీ తుఫాను బీభత్సాన్ని నిర్మూలించడానికి కానీ పెద్ద ఎత్తున అయితే చర్యలు చేపడతా ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు అత్యవసర బృందాలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. సీఎం నాగకిషోర్, ఈ అల్పపీడనం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది? వాతావరణ శాఖ అయితే 48 గంటల్లో దీని ప్రభావం అయితే ఏదైతే కేంద్రీకృతమైనటువంటి అల్పపీడన ప్రభావం ఉందో ఈ అల్పపీడన ప్రభావం రానున్న 48 గంటల వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉందని అయితే చెప్తా ఉంది. సో ఈ రోజు నుంచి రానున్న 2-3 రోజుల వరకు కూడా ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకూడదని చెప్పి ఈ 3 రోజులకు సంబంధించి కూడా మొత్తం అన్ని రకాల ఏవైతే సరుకులు కానీ నిత్యావసరాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా సిద్ధం చేసుకోవాలి తప్పించి ఈ కొన్ని జిల్లాలు ఏవైతే వాళ్ళు ప్రకటించున్నారు తెలంగాణలో నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో అతి భారీ వర్షాలు గత 15 రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే కామారెడ్డిని వరద బీభత్సం చేసేసి ఆల్మోస్ట్ మునిగిపోయిన పరిస్థితికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చే విపత్తుని ఈసారి అలాంటి పరిస్థితులు వస్తే ముందుగానే అలర్ట్ అయిపోయి గతంలో చూసినటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి అలాంటి పరిస్థితులు కూడా రాకుండా రానున్న 48 గంటల నుంచి 72 గంటల వరకు అధికారులు ఎంతో కూడా
అప్రమత్తంగా ఉండేసి ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు కాబట్టి 48 గంటల పాటు దీని ప్రభావం అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావం ఉంటది కాబట్టి 48 గంటల నుంచి 72 గంటల పాటు ప్రతి ఒక్క అధికారికి కూడా సెలవులు రద్దు చేసేసి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అవసరమైన సేవలు అందించాలి. టోల్ ఫ్రీ కాల్ కూడా ఎక్కువ ఇబ్బంది రాకుండా ప్రజలు కాల్ చేసినామంటే సమాచారాన్ని చేరవేసే విధంగా అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని అందించే విధంగా కూడా కాల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏదేమైనా కానీ రానున్న 72 గంటల మట్టికి తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో హైదరాబాదు రంగారెడ్డికి ఎల్లో అలర్ట్ కావచ్చు, నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డికి ఆరెంజ్ అలర్ట్ కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో కూడా వర్ష ప్రభావాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న 72 గంటల పాటు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సియా, థ్యాంక్ యూ నాగకిషోర్.